హలో హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్ షై బ్లాగ్స్. ఇదైతే సండే రోజు బ్లాగ్ అనమాట. ఇదైతే పొద్దున్నే 4:00 అయింది అనుకుంటా. 4:00 ఎక్కడికి రెడీ వెళ్తున్నాం అనుకుంటున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం అనమాట కలవడానికి. నేను ఇంకో ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం అనమాట. నేను మా ఊరు నుంచి ఇంక విజయవాడ స్టేషన్కి అయితే వెళ్తున్నాను బండి మీద. అక్కడికి నా ఫ్రెండ్ కూడా వస్తుంది అనమాట. ఇద్దరం కలిసేసి వెళ్ళిపోతాం అనమాట. నేను, నా పిల్లలు, ఇంకా నా ఫ్రెండ్, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇద్దరం వెళ్ళిపోతాము. మార్నింగ్ 6:10 6:15కి ట్రైన్ ఉందండి పినాకిని, విజయవాడ టు నాయుడుపేట. అయితే మా ఫ్రెండ్ వచ్చి రిసీవ్ చేసుకుందనమాట. 5:30గా తెల్లారిపోయింది అనమాట. అందుకే మార్నింగ్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇదైతే విజయవాడ స్టేషన్. టైంకే వచ్చాము కానీ టికెట్ కొంచెం ప్రాసెస్ టైం పట్టింది అనమాట. ఇదైతే మా ఫ్రెండ్ వచ్చేసింది. మేము అట్లా కాల్ పెట్టామో లేదు, మా ఫ్రెండ్ అయితే ఎదురు వచ్చేసి పికప్ చేసుకుంది అనమాట. ఇక్కడైతే మా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది ఫొటోస్ తీసుకోమని. తనే మా ఫ్రెండ్ గౌరీ, తిని పవన్ మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు. మేము ముగ్గురు అనమాట. తను నా ఫ్రెండ్ అర్చన నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. ఒక 3 years అయిందనమాట మేమందరం కలిసి. మేము ఇంతకుముందు ఒక 9 years నుంచే కలిసి ఉన్నాం అనమాట. తర్వాత ఎవరు హస్బెండ్స్ వాళ్ళు పోస్టులు వల్ల ఎటువంటి విడిపోయాం అనమాట. ఫైనల్లీ ఇప్పుడైతే కలిసిపోయి ఉంటాం. ఇంటికి అయితే వచ్చేసాము. మా ఫ్రెండ్ ఆల్రెడీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసి మా దగ్గరికి వచ్చేసింది. మా కోసం అని చెప్పేసి స్పెషల్గా పీతలు ఇంకా ప్రాన్స్ అయితే రెడీ చేసింది అనమాట. మేము ఇంతవరకు ఎప్పుడు తినలేదు క్రాబ్స్ అనేవి, ఫస్ట్ టైం అయితే తింటున్నా. కానీ మా అన్న అయితే తిన చూడు ఎలా ఉండిద్దో అని చెప్పేసి చెప్తున్నాడు. ఇదైతే ఆలూ కర్రీ నా ఫ్రెండ్ కోసం, తను సండే తినదనమాట సూర్యదేవుడి కోసం. మిగతా పీతల కర్రీ చాలా బాగా చేశారు. ఎలా చేశారో కానీ చాలా టేస్టీగా అయితే వచ్చింది. నేనైతే ప్రాన్ కర్రీతో ఫస్ట్ ట్రై చేశాను. ప్రాన్ కర్రీ ఒక 2-3 times తిన్నాను కానీ ఈ క్రాబ్ కర్రీ ఎప్పుడు ట్రై చేయలేదండి. దాన్ని చూడగా నాకు ఎందుకు ఎప్పుడు తినబుద్ధి అయ్యేది కాదు. ఫస్ట్ టైం ట్రై చేస్తే బాగానే ఉంది. ఇక్కడ పిల్లలు చాలా రోజుల తర్వాత కలిశారు. గుర్తుపడతారో లేదో అనుకున్నాము కానీ గుర్తుపట్టారు. ఎందుకంటే ఒక 3 years బిఫోర్ అంటే చిన్నపిల్లలే కదా, కానీ గుర్తున్నారు. బాగానే ఆడుకున్నారు. అసలు మాతో పని లేకుండా తినేశారు. వచ్చి బెడ్రూమ్లో అయితే ఫుల్గా ఆడుకున్నారు. వాళ్ళ ఎంజాయ్లో వాళ్ళు ఉన్నారు, మా ఎంజాయ్లో మేము ఉన్నాం. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్. తను ఇక్కడ రెంట్కి ఉండిద్ది అనమాట. ఇల్లు అయితే చాలా బాగుంది. 7,000 రెంట్ అంట. చాలా విశాలంగా ఒక 4 members సరిపోయేలాగా ఉందన్నమాట హౌస్ అయితే. వంటగది, ఇది హాలు, ఇది బెడ్రూమ్. ఏదో ఊరికి చూపిద్దామని చెప్పేసి, తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తారని చెప్పేసి చూపిస్తున్నాం. మా ఫ్రెండ్స్ ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం వీడియో అనమాట ఇది. ఇక్కడ కృష్ణుడి బొమ్మ అయితే ఉంటారు, దానికోసం ఫోటో అయితే తీసుకున్నాం. ఇంక ఇదైతే ఈవినింగ్ అనమాట. మా ఫ్రెండ్ బ్యూటీ పార్లర్ కూడా ఉంది తనకి. తను ఒక 2 years అయితే కోచింగ్ తీసుకొని నేర్చుకునింది. తనకి ప్యాషన్ అనమాట బ్యూటీషియన్ అనేది. ఇదైతే తన షాపు, తన ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట. న్యూ లుక్ అనమాట, న్యూ లుక్ బ్యూటీ సెలూన్. 2 yearsలో చాలా గ్రోత్ వచ్చిందండి. మేమే షాక్ అయ్యాం అనమాట తను చేయడం చూసి. అంటే మేము ఊరికి వెళ్ళాం చూడడానికి అని చెప్పేసి. కొంతమంది అయితే వచ్చేసారు ఫేషియల్ కానీ, థ్రెడ్డింగ్ కానీ, ఇంకా హెయిర్ కటింగ్ కానీ. మేము ఇంకా డిస్టర్బెన్స్ చేయడం ఎందుకని చెప్పేసి మా పని మేము చేసుకొని వచ్చేసాం అనమాట. ఒకసారి ఊరికే మా ఫ్రెండ్ పార్లర్ ఎంత కష్టపడి చేసుకుందని చెప్పేసి ఒక వీడియో అయితే తీశారనమాట. తన లోగో అది, ఏ న్యూ లుక్ బ్యూటీ సెలూన్ అని, బై అర్చన మేకోవర్స్. కొత్తగుంట అండి, నాయుడుపేట దగ్గర. ఎవరైనా నా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒకసారి అక్కడ విజిట్ చేయండి. నచ్చితే వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. 1 yearలో చాలా వరకు సెట్ చేసుకుందండి. ఎందుకంటే తను ఒక్కతే అన్నీ సెట్ చేసుకోవాలి. వాళ్ళ హస్బెండ్ వేరే దగ్గర జాబ్ చేస్తారు. కానీ చాలా ఉండాలండి ఇలా ట్రై చేయాలంటే. ఇదైతే మేము ఊరికే జోక్గా మేమే బ్రాండ్ అంబాసిడర్ లాగా ట్రై చేస్తాం.